గ్రద్ద పిచ్చుక పోటీ. అనగనగా ఒక చిట్టడవిలో గ్రద్ద ఒకటి ఉండేది. దానికి చాలా పొగరు. తాను మహాబలవంతుడినని, తను ఎగిరినంత ఎత్తులో ఎవ్వరూ ఎగరలేరని ఎప్పుడూ మిడిసిపడుతూ ఉండేది. దాంతో అవసరం ఉన్నా లేకున్నా ప్రతి పక్షిని హేళన చేస్తూ మాట్లాడేది. ఓ రోజు గ్రద్ద ఏమీ ఉబుసుపోక ఖాళీగా కూర్చుని తనకు ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుకను ఆపి, పిడికెడు కండ కూడా లేదు, కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు, చూస్తే నా కళ్ల ముందు ఏదో పురుగు గెంతినట్టుగా ఉంది అని వేళాకోలమాడింది. ఆ మాటలకి పిచ్చుకకి చాలా కోపం వచ్చింది. నేను నీలా ఆకాశంలో ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వాళ్ళది అన్నదది. ఓహో అలాగా, అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం అన్నది గ్రద్ద విక్కిరిస్తూ. పోటీకి పిచ్చుక ఒప్పుకుంది. వెంటనే పోటీ ఏంటో చెప్పమన్నది గ్రద్ద. ఇక్కడి నుండే మన ఎగిరే పోటీ మొదలు పెడదాం. ఆ దూరంగా కనిపిస్తున్న జడల మర్రి చెట్టుని దాటుకుని మళ్ళీ ఇక్కడికి ముందు వచ్చిన వాళ్లే విజేత అన్నది పిచ్చుక. దానికి గ్రద్ద సరేనంది. అసలే గ్రద్ద మాయలు మారది. అందుకే అక్కడ చుట్టుప్రక్కల చెట్ల మీద ఉండే పక్షులన్నీ న్యాయ నిర్ణేతలుగా ఉంటామన్నాయి. పందెం మొదలైందో లేదో పిచ్చుక తుర్రున ఎగురుకుంటూ వెళ్లిపోయింది. గెలుపు ఎలాగూ తనదే అన్న ధీమతో ఉన్న గ్రద్ద ఎలాంటి తొందర లేకుండా తన బలమైన రెక్కలను విదిల్చుకుని పోటీలోకి దిగింది. అవి రెండు చెట్ల మధ్య నుండి ఎగరసాగాయి. అయితే జడలమర్రి చెట్టు చాలా పెద్దది. అది లెక్కలేనన్ని ఓడలతో బాగా దట్టంగా ఉంది. గ్రద్ద చాలా వేగంగా ఏమాత్రం ఆలోచించకుండా మర్రి చెట్టులోకి దూసుకెళ్లింది. దాంతో రెక్కలు రెండు సన్నటి ఓడల మధ్య చిక్కుకుపోయాయి. అది ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక బాధతో అల్లాడిపోయింది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది. తర్వాత పిచ్చుక కోరిక మేరకు మిగిలిన పక్షులన్నీ వచ్చి ఓడలని మెల్లగా తొలిచి వాటిలో చిక్కుకున్న గ్రద్దని కాపాడాయి. ప్రకృతిలో అందరూ సమానమేని తెలుసుకున్న గ్రద్ద ఆనాటి నుండి ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు. అడవిలోని అందరితో కలిసిమెలిసి జీవించింది. అల్లరి కోతిపిల్ల. అనగనగా ఓ అందమైన అడవి. ఆ దట్టమైన అడవిలో పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్లపైన పక్షుల శబ్దాలు, కోతుల కిచకిచలు, రకరకాల జంతువులు పక్షులతో కనుల విందుగా ఉండేది అడవి. వాటికి తిన్నంత ఆహారం, తీసుకున్నంత విశ్రాంతి, పైగా చుట్టుప్రక్కల ఎలాంటి శత్రువుల బెడద లేదు. ఇలా రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి. అయితే వాటిల్లో ఉండే ఒక అల్లరి కోతిపిల్లకి అక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు. నేను ఈ అడవిలో ఉండనుగాక ఉండను, నాకు విసుగొస్తోంది. ఈ చెట్లన్నీ గొడుగుల్లా అల్లుకున్నాయి. నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియడం లేదు. నాకు ఏదో బావిలో కప్పలా బతుకుతున్నట్లుగా ఉంది. నేను మీలా చేతకాని దానిలా బతకలేను. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండనుగాక ఉండను అని ఆ కోతిపిల్ల ఓ రోజు వాళ్ళ అమ్మతో తగుపడింది. అది కాదు నాన్న, ఈ అడవే మనకు రక్ష. ఈ చెట్లు లేకుంటే మనం బతకలేం. నా మాట విను అని దాని తల్లి చాలా నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అయినా అది వినలేదు. ఇక నేను నీ మాట వినదలుచుకోలేదు. నా బంగారం లాంటి జీవితాన్ని ఈ అడవికి అంకితం చేయలేను. నేను అసలు చెట్టు అనేదే లేని ప్రాంతంలో బతుకుతాను అని వెళ్లబోయింది. అప్పుడే అటుగా వచ్చిన కోతులు నచ్చ చెప్పాలని చూశాయి. కాని అల్లరి కోతిపిల్ల ఎవ్వరి మాట వినలేదు. ఆవేశంగా నడక ప్రారంభించింది. కొంత దూరం నడిచిన తర్వాత అడవి పల్చబడడం ప్రారంభమైంది. చివరికి పెద్ద పెద్ద చెట్లు లేని ప్రాంతం వచ్చింది. అబ్బా, ఈ ప్రాంతం ఎంత అందంగా ఉందో! ఇక్కడ చక్కగా ఎండ తగులుతోంది, గాలి బాగా వస్తోంది. ఈ గడ్డి ఎంత మెత్తగా ఉందో అనుకుంటూ కోతిపిల్ల అటూ ఇటూ దొర్లుకుంటూ ఆడుకుంది. కాసేపటికి దానికి ఆకలేసింది. ఎక్కడా ఏమీ దొరకలేదు. తినలేక ఆ గడ్డే కాస్త నమిలి మింగింది. సరైన ఆహారం లేకపోవడం వల్ల సాయంత్రానికి నీరసించిపోయింది. అలాగే సొమ్మసిల్లి నిద్రలోకి జారుకుంది. కాసేపటికి ఏవో శబ్దాలు వినిపించాయి. కోతికి మెలకువ వచ్చింది. ఏంటి చప్పుడు అని మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది.
తన ఎదురుగా 2 పెద్ద పులులు. దాని గుండె జల్లుమంది. అవన్నీ మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి. తననే గుర్రుగా చూస్తూ ముందుకు వస్తున్నాయి. కోతిపిల్లకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. రక్షించమని గట్టిగా అరిచింది. అక్కడ ఎవ్వరూ లేరు. చివరి ప్రయత్నంగా ఒక్క గెంతు గెంతింది. కొద్దిలో పులిపంజా దెబ్బ తప్పింది. దాంతో వాటికి మరింత కోపం వచ్చి కోతిని వెంటాడాయి. వాటికి చిక్కకుండా ఎంత వేగంగా పరిగెత్తినా దానివల్ల కావడం లేదు. పైకి ఎక్కుదామంటే ఒక్క చెట్టు కనిపించడం లేదు. అసలే ఆకలి వల్ల నీరసించి ఉంది. అయినా చావోరేవో అన్నట్లుగా పరిగెత్తింది. అదృష్టవశాత్తు ఓ పెద్ద చెట్టు కనపడింది. బతుకు జీవుడు అనుకుంటూ వేగంగా చెట్టెక్కి ప్రాణం దక్కించుకుంది. చూసి చూసి ఇక లాభం లేదని ఆ పులులు అక్కడి నుండి వెళ్లిపోయాయి. తరువాత అడవిలోని తన తల్లి దగ్గరకు చేరి జరిగినదంతా చెప్పి క్షమించమని భోరున విలపించింది. తల్లి ధైర్యం చెప్పి ఓదార్చింది. ఇక అప్పటి నుండి అల్లరి కోతిపిల్ల బుద్ధిగా ఉంది. తల్లి మిత్రులు చెప్పినట్టే నడుచుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే అజ్ఞానంతో ప్రవర్తిస్తే కష్టాలు తప్పవు. నక్క ఉపాయం. ఒక అడవిలో కొన్ని తేనెటీగలు ఉండేవి. ఆ తేనెటీగలన్నీ ఎంతో కష్టపడి అడవంతా తిరిగి తేనెను సేకరించేవి. అవి పోగు చేసిన తేనెనంతటినీ ఎలుగుబంటి ఒకటి ఎప్పటికప్పుడు తాగేస్తూ ఉండేది. అయితే ఎలుగుబంటి చేష్టలను చూసి బాధపడడం తప్ప తేనెటీగలు ఏమీ చేయలేకపోయేవి. ఒకరోజు తేనెటీగలు తమ బాధనంతా తెలివిగల నక్కమామకు చెప్పుకొని విలపించాయి. ఎలాగైనా సరే ఆ ఎలుగు బాధను తప్పించమని దానిని వేడుకున్నాయి. అప్పుడే నక్కకు ఒక ఉపాయం తట్టింది. సరే అయితే ఆ ఎలుగుబంటి బాధ మీకు లేకుండా చేస్తాను. కానీ దానివల్ల నాకేంటి లాభం అని అడిగింది. నీకు కావలసినంత తేనె ఇస్తాము అంది తేనెటీగల నాయకురాలు. తీయటి మాట వినగానే నోరూరి సరేనంది నక్క. నక్క బాగా ఆలోచించి తేనెటీగలతో, తేనె తుట్టెను సింహం గుహ దగ్గర దాచిపెట్టండి, ఆ దరిదాపులకు ఎలుగుబంటి రాదు అని సలహా ఇచ్చింది. అవి అలాగే చేశాయి. తరువాత ఎలుగుబంటి ఎంత వెతికినా తేనెతుట్టే కనిపించలేదు. అలా తేనెటీగలకు ఎలుగుబంటి బెడద తప్పింది. అయితే తేనెటీగలు నక్కకు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేదు. అయినా కూడా ఆశ చావని నక్క తేనెటీగలను నిలదీసింది. అయితే అవి చేసిన మేలును మరిచి కాదు పొమ్మన్నాయి. దీంతో కోపం తెచ్చుకున్న నక్క సరాసరి ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి తేనెతుట్టె సంగతి చెప్పేసింది. మృగరాజు గుహ దగ్గర లేని సమయం చూసి నీకు చెబుతాను. నీవు వచ్చి నెమ్మదిగా తేనె తాగి వెళ్ళిపో అని సలహా కూడా ఇచ్చింది. నక్క చెప్పిన సమయానికి మళ్లీ ఎలుగుబంటి వచ్చి తేనెను తాగేయడం మొదలుపెట్టింది. తేనెటీగల బాధలు మళ్లీ మొదలుకొచ్చాయి. దాంతో చేసేదేం లేక తేనెటీగలు నక్కను కలిసి తమను క్షమించమని, ఎలాగైనా తమను కాపాడమని వేడుకున్నాయి. ఈసారి నీకు తప్పనిసరిగా తేనెతో విందుని ఇస్తాం, మమ్మల్ని నమ్ము అంది తేనెటీగల నాయకురాలు. పథకం ప్రకారం నక్క ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి, ఎలుగుబంటి మామ, నీ గురించి మృగరాజుకి అంతా తెలిసిపోయింది. తన అనుమతి లేకుండా నువ్వు గుహ దగ్గరకు వచ్చినందుకు అది కోపంతో రగిలిపోతుంది. సింహానికి చిక్కావో నీ పని అంతే అంటూ భయపెట్టింది. ఆ మాటను వినగానే ఎలుగుబంటి వెన్నులో వణుకు మొదలైంది. ప్రాణం అనేది ఉంటే తేనెను మరెప్పుడైనా తాగవచ్చని ఆ అడవిలోంచి పారిపోయింది. అలా ఎలుగుబంటి బాధ తప్పడంతో తేనెటీగలన్నీ ఎంతో సంతోషించాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నక్కకు తేనెతో మంచి విందును ఇచ్చాయి. కాకి అదృష్టం. ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఒంటరిగా జీవిస్తూ ఉండేది. అది చాలా తెలివైనదే అయినా మిగిలిన జంతువులు పక్షుల్లా కాకుండా నల్లగా ఉండడం వలన ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. అందంగా లేనన్న బాధతో అసలది బయటకు వెళ్లేదే కాదు. ఎప్పుడో ఒక్కోసారి మిగతా కాకులతో కలిసి అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హాయిగా విహరిస్తున్న హంసను చూసిందా కాకి. దాని దగ్గరకు వెళ్లి, తెల్లగా ఎంత అందంగా ఉన్నావు, నీ అంత సంతోషంగా మరే పక్షి ఉండదు. నేను ఉన్నాను ఎందుకు, చిచి అని తనను తాను తిట్టుకుంది.
నేను అలాగే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. నేను ఒకే రంగులో ఉంటాను, కానీ ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఆ చిలక ఎంత బాగుంటుందో కదా అంది హంస బాధపడుతూ. ఆ వెంటనే కాకి చెట్టు మీద ఉన్న చిలుక దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది. హంస అన్న మాటలను చెప్పింది. అవును, హంస చెప్పినట్టు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కాని నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులున్నాయి, నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయిగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి నెమలి ఎక్కడా కనిపించలేదు. తెలిసిన వాళ్లను అడిగినా నెమలి జాడైతే దొరకలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకసారి ఆ కాకి ఎగురుకుంటూ వెళ్తున్నప్పుడు జూలో నెమలి కనిపించింది. దాని దగ్గరకు వెళ్లి, పక్షులన్నింటిలో అందమంటే నీదే, అందరికీ నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ మరో 4 మాటలు చెప్పి పొగడ్తల్లో ముంచెత్తింది. కాకి చెప్పినదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వలనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరకు వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపుగా అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది దాదాపుగా కన్నీరు కారుస్తూ. జూలో బందీలుగా ఉన్న రకరకాల జంతువులు, పక్షులను చూసింది. వెంటనే అక్కడి నుండి ఎగిరెళ్లిపోయింది. అప్పటినుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది కాకి. ఈ కథలో నీతి ఏమిటంటే, మనం ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోకుండా సంతోషంగా జీవించాలి. పొగరుబోతు పొట్టేలు. అనగనగా ఒక ఊళ్ళో గోపయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. అతని దగ్గర చాలా పొట్టేళ్లు ఉండేవి. వాటిని ఉదయాన్నే అడవికి తోలుకుని వెళ్లి రోజంతా మేపి తిరిగి సాయంత్రానికి ఇంటికి తోలుకుని వచ్చేవాడు. వాటన్నింటికీ సరిపడినంత మేత వేసి యజమాని చాలా బాగా చూసుకునేవాడు. ఆ పొట్టేళ్ల గుంపులో ఉండే ఒక పొట్టేలుకు గర్వం బాగా ఎక్కువ. ఎందుకంటే దానిని చిన్నప్పటి నుండి గోపయ్య ఎంతో ప్రేమగా పెంచాడు. దాంతో తాను మిగతా పొట్టేళ్ల కంటే చాలా గొప్పదాన్నని అది ఎప్పుడూ విర్రవీగేది. ఆ వీధిలో ఎవరు వెళుతున్నా ఇట్టే కోపగించుకుని తన వాడి అయిన కొమ్ములతో వారిని తరిమి తరిమి కుమ్మేది. దాన్ని అందరూ పొగరబోతు పొట్టేలు అనేవారు. ఆ పొగరబోతు పొట్టేలు గురించి గోపయ్యకు ఫిర్యాదు చేసేవారు. పొట్టేలు యజమానికి అదొక తలనొప్పిగా తయారైంది. అతడికి అదంటే ఎంతో ప్రేమ, అందుకని వదులుకోలేడు. కాని వీధిలో వాళ్ళ గొడవ ఎక్కువైంది. అందరితో చర్చించి చివరకు ఒక ఆలోచన చేశాడు. ఆ పొట్టేలు మెడలో గంట కడతాను. అది వస్తుంటే గంట చప్పుడు అవుతుంది కదా, ఎవరైనా సరే దానికి దొరకకుండా పారిపోవచ్చు అన్నాడు. అందుకు అందరూ సరేననడంతో పొగరుబోతు పొట్టేలు మెడలో గంట కట్టాడు గోపయ్య. గంట కట్టడంతో జనం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అది వస్తుంటే గంట శబ్దం వినిపించేది. దాంతో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండేవాళ్లు. పొట్టేలుకు మాత్రం గంట కట్టాక గర్వం బాగా పెరిగిపోయింది. నేను గొప్పదాన్ని కాబట్టి ఈ యజమాని నా మెడలో గంట కట్టాడు అని అది మిగతా పొట్టేళ్లతో అనేది. ఆ గంటను చూసుకుని తెగ మురిసిపోయేది. దాని వింత వింత చేష్టలను చూసి మిగతా పొట్టేళ్లన్నీ విస్తుపోయేవి. ఓ రోజు పొగరబోతు పొట్టేలుకు బుద్ధి చెప్పాలని వయసులో పెద్దదైన పొట్టేలు ఒకటి, ఈ గంట నీకు అలంకారం అనుకుని గర్వపడుతున్నావు. నువ్వు అహంకారంతో వీధిలో వచ్చేపోయే వారిని కొమ్ములతో కుమ్ముతున్నావని అందరూ జాగ్రత్తగా ఉండడానికే ఈ గంట కట్టారు. అంతే తప్ప ఇందులో మురిసిపోవడానికంటూ ఏమీ లేదు అంటూ నిజాన్ని చెప్పేసింది. ఆ మాటలు విన్న పొగరబోతు పొట్టేలు ఆలోచనలో పడింది. మొదటి నుంచి అన్ని విషయాలు గుర్తు చేసుకుంది. తనతో పెద్ద పొట్టేలు చెప్పిన మాటలు నిజమని తెలుసుకుంది. వెంటనే బుద్ధి తెచ్చుకుంది. ఆ రోజు నుండి అది వీధిలోని ఎవరి జోలికి పోలేదు. అంతేకాకుండా మిగిలిన పొట్టేళ్లతో స్నేహంగా ఉంటూ యజమాని దగ్గర మంచి పేరు తెచ్చుకుంది. సింహంలా మారిన కుక్కపిల్ల. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక సాధువు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు.
ఎవరు ఏ సాయం కోసం వచ్చినా కాదనకుండా చేసేవాడు. ఆయన మంచితనాన్ని అడవిలో ఉన్న జంతువులు కూడా గమనించాయి. రోజు రకరకాల జంతువులు ఆశ్రమానికి వచ్చి హాయిగా ఆడుకుంటూ ఉండేవి. క్రూర జంతువులు కూడా మిగిలిన జంతువులతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ సాధువు ఉంటున్న ఆశ్రమానికి ఎక్కడి నుంచి వచ్చిందో కాని చిన్న కుక్కపిల్ల వచ్చి చేరింది. సాధువు దాన్ని చూసి ముచ్చటపడి పెంచసాగాడు. ఓ రోజు ఆ కుక్కపిల్ల ఆశ్రమం బయటకొచ్చి అడవిలో కొంత దూరం వెళ్ళింది. అలా ఒంటరిగా వెళుతున్న ఆ కుక్కపిల్లను ఓ చిరుతపులి చూసింది. వెంటనే దాన్ని తరమసాగింది. ఆ కుక్కపిల్ల పరుగు పరుగున వచ్చి సాధువు వెనక దాక్కుని తన భయానికి కారణం చెప్పింది. అప్పుడా సాధువు తన శక్తితో దాన్ని చిరుతపులిగా మార్చేశాడు. చిరుతపులిగా మారిన ఆ కుక్కపిల్ల మళ్లీ అడవిలోకి వెళ్ళింది. ఈసారి ఓ పెద్ద పులి వెంబడించింది. దాంతో అది మళ్లీ సాధువు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించమని అడిగింది. అప్పుడాయన దాన్ని పెద్ద పులిగా మార్చేశాడు. ఆ రూపంతో అడవిలోకి వెళ్లిన పెద్ద పులిని ఓ మదపుటి ఏనుగు అడ్డుకుంది. మళ్లీ మామూలే. సాధువు ఈసారి ఏకంగా దానిని సింహంగా మార్చేశాడు. మృగరాజుగా మారిన కుక్కపిల్ల కుదురుగా ఉండకుండా గర్వంతో అడవిలోని ఇతర జంతువులన్నింటినీ హడలగొట్టింది. చిన్న జీవులను సైతం హింసించడం ప్రారంభించింది. అది వస్తుందంటేనే అన్నీ భయంతో పరుగులు తీసేవి. అంతటితో ఊరుకొని ఆ సింహం తనకు ఈ బలాన్నిచ్చిన సాధువునే చంపేయాలనుకుంది. ఆ విషయాన్ని తన తపశ్శక్తితో తెలుసుకున్న సాధువు దాన్ని మళ్లీ కుక్కపిల్లగా మార్చేశాడు. మరుక్షణమే దానిని ఆశ్రమం నుంచి తరిమేశాడు. ఈ కథలో నీతేమిటంటే, ఉపకారికి అపకారం తలపెడితే నష్టం మనకే. నక్క సామర్థ్యం. ఒక అడవిలో ఒక సింహం, ఒక నక్క చాలా స్నేహంగా ఉండేవి. సింహం తన బలమైన పంజాతో జంతువులను వేటాడేది. వేటాడిన జంతువులలో కొంత భాగం నక్కకు కూడా ఇచ్చేది. అలా అవి రెండూ కలిసి ఆనందంగా తినేవి. మిత్రుడైన సింహం తనకు ఇస్తున్న ఆహారానికి ప్రతిఫలంగా నక్క సింహం ఏ పని చెప్పినా చేసేది. ఇలా కొన్నాళ్లు గడిచిపోయాయి. సింహం ముసలిది అయిపోయింది. దానికి వేటాడే శక్తి నశించింది. పైగా ముసలితనం వల్ల చూపు కూడా సరిగా ఆనడం లేదు. ఆహారం లేకపోవడం వల్ల సింహం మరింత నీరసపడిపోయింది. అప్పుడు నక్కతో సింహం ఇలా అంది: మిత్రమా, ఎన్నాళ్ళు నేను వేటాడి నిన్ను పోషించాను. నేను ముసలిదాన్ని అయ్యాను. పరిగెత్తి తరిమి జంతువులను వేటాడే శక్తి పోయింది. చూపు మందగించింది. ఏదైనా జంతువు మరీ దగ్గరికి వస్తే తప్ప కనబడడం లేదు. అందుకని ఈ వాళ్ళ నుండి నీవే వేటాడి నన్ను పోషించాలి. సింహం చెప్పిన మాటల్లో నక్కకు యథార్థమే కనిపించింది. పైగా సింహం రోజురోజుకి వేటాడి తెచ్చే ఆహారం తగ్గిపోవడం వల్ల నక్క కూడా ఎన్నో రాత్రులు పస్తులు పడుకోవాల్సి వచ్చింది. సరే మృగరాజా, మీరు విశ్రాంతి తీసుకోండి. నేను వేటాడి మీకు ఆహారాన్ని తీసుకొస్తాను. ఈ వయసులో మిమ్మల్ని బాగా చూసుకోవడం మిత్రధర్మం కూడా అన్నది. అయితే ఎన్నాళ్ళు సింహంపై ఆధారపడడం వల్ల నక్కకి బద్ధకం బాగా పెరిగిపోయింది. తను మాత్రం పరిగెత్తి జంతువులను వేటాడగలదా? కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ ఆహారం సంపాదించడం ఎలాగా అనుకుంటూ గుహ దగ్గర నుండి బయలుదేరింది. అలా నెమ్మదిగా నడిచి వెళుతున్న నక్కకు ఒక దున్నపోతు కనబడింది. దున్నపోతును చూడగానే నక్కకు నోరూరింది. దున్నపోతు భారీ జంతువు. ఈ దున్నపోతును వేటాడితే నేను నా మిత్రుడు రోజుల తరబడి ఆహారం గురించి వెతుక్కోనవసరం లేకుండా కాలం గడిపేయచ్చు అనుకుందది. అయితే వేటాడడం ఎలాగో తెలియని నక్క సింహంలాగే ఎగిరి దున్నపోతు గొంతును నోటకరిచి పట్టుకుంది. అల్పజీవి అయిన నక్క అకస్మాత్తుగా తన గొంతు పట్టుకోవడం వల్ల దున్నపోతుకు చిరాకు కలిగింది. కోపంతో అరుస్తూ నక్కను తన వాడి అయిన కొమ్ములతో గాల్లోకి ఎగరేసి మరీ కుమ్మింది. చివరకు దూరంగా నేల మీద పడ్డ నక్క ఎముకలు విరగడంతో కుయ్యో మొర్రో అని అరుచుకుంటూ అక్కడి నుండి పరుగులు తీసింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మన సామర్థ్యం తెలుసుకోకుండా ఎదుటివారితో తలపడితే చేటు తప్పదు.